ఫస్ట్ మీకు ఆయిల్తో బిగించేస్తాను. ఇందులో మనం వంట చేసుకోవడానికి 7 అంటే 7 మాత్రమే వాడాలి. 7 అంటే 7. అందులో మొట్టమొదటిది 100కి 100 మార్కులు ఉండేది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అంటే ఏంటంటే నేను మీకు కరెక్ట్గా చెప్తాను, జాగ్రత్తగానండి. ఇది కొబ్బరి నూనె ఇప్పుడు ఎంత ఇవాళ హాట్ డిస్కషన్ అదే. కొబ్బరి నూనె అంటే ఇవాళ మార్కెట్లో దొరికే అమెరికా నుంచి అనకాపల్లి దాకా ఏది వాడినా మొత్తం విషం. నిజంగా నేనే చెప్తున్నా, విషం కల్తీ అని. అది విషమైంది కొబ్బరి కారణంగా కాదు, దురాశపరులైన వ్యాపారంలో లేకపోతే ఇతరత్ర కారణంగా చేసిన కల్తీ కారణంగా విషమైంది తప్ప ఒరిజినల్ కొబ్బరి నూనె కాదు. నా భాషలో కొబ్బరి నూనె అంటే ఏంటంటే కొబ్బరి చెట్టుకి కాయ ఎండిపోయిన తర్వాత దాని అంతా రాలిపోతుంది. అలా రాలిపోయిన కాయలో ఇంకా కొద్దిగా నీళ్లు ఉంటాయి, కొన్నిట్లో ఆవిరైపోయినా దాన్ని తీసుకెళ్ళి అటక మీద 8 నెలల నుంచి సంవత్సరం పాటు పడేస్తారు. అలా పడేస్తే సహజంగా నీరంతా ఇంకిపోయి ఆయిల్ కింద మారిపోతుంది. పచ్చి కొబ్బరికాయలో పాలు ఉంటాయి, ఎండు కొబ్బరి ముదిరిందంటూ ఆయిల్ కింద మారిపోతుంది. అలా మారిన తర్వాత ఆ కాయలు కొడితే గుండ్రంగా బాల్లాగా వస్తుంది. కురుడి, మీరు ఇక్కడ ఏమంటారు మరి దాన్ని? కురుడి అంటే ఒక్కో రాయలసీమ తెలంగాణలో రకరకాలుగా అంటున్నారు. లావుగుండే కాయ గుండ్రంగా బాల్లాగా ఉంటుంది. దాన్ని తీసుకుని కట్ చేసి చూడండి. కొన్నిట్లో బూజు ఉంటుంది. బూజు వచ్చి కక్కుర్తుపడి కడిగి తుడిసో వేయద్దు. తీసి పక్కన పెట్టి బూజురాని మాత్రమే ఎండబెట్టి చెక్క గానగ కోల్డ్ ప్రెస్ గానగలో మీరు మిల్లు దగ్గర తీసుకెళ్ళి పట్టిస్తే ప్రపంచంలో కల్లా ది బెస్ట్ కొబ్బరి నూనె మన విధానంలో కొబ్బరి నూనె ఉంటుంది. ఓకే, కొబ్బరి నూనె ఏం చేస్తారంటే మీరు చెట్టునవి కురుడీలు సేకరించి మీరు దొరుకుతాయమ్మా. కురుడీలు కనుక దొరికితే తెప్పించుకోండి. కురుడీలు తెప్పించుకొని మీ దగ్గర నుండి పట్టించుకోండి. లేకపోతే ఇప్పుడు ఆన్లైన్లో కొన్ని వస్తున్నాయి. నేను మొన్న గోదావరి జిల్లాలో రైతులందరితో మీటింగ్ పెట్టి మ్యానుఫ్యాక్చరర్స్ ఏమమ్మాలో కూడా చెప్పి చేసాం. నా ఫోటో వేసుకొని వస్తున్నాయి. అవి బాగానే ఉన్నాయి, ఇప్పటికి బాగానే ఉన్నాయి. నేనే ప్రోడక్ట్ రికమెండ్ చేయలేక చెప్పను. మీకు మనాళ్ళు మీరు మన మిగతా ఇక్కడ సోర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి మీరు తెలుసుకుని చేసుకోండి. అయితే మీరు అది తెప్పించుకోండి. కొబ్బరి నూనె మీరు మంచిది వాడకపోతే ఇబ్బంది ఏం జరుగుతుందంటే కొంతమంది ఈ లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తారు. ఈ సల్ఫర్ ఉంటుంది దాంట్లో. ఫాస్టింగ్ చేసినప్పుడు శరీరం అంతా క్లీన్ అయిపోతుంది. ఈ సల్ఫర్ అనే కెమికల్ కారణంగా ఈ లేనిపోయిన కళ్ళు తిరగటం, ఈ మోషన్స్ అవ్వటం ఇవన్నీ ఎక్కువ కాలం ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి, కొబ్బరి నూనె విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో ఇది కొబ్బరి నూనె. వర్జిన్, ఈ పతంజలి ఇలాంటివి ఉన్నాయి. గుర్తుంచుకొని వీళ్ళెవరికి ఒక కొబ్బరి చెట్టు కొనలేదు. కొబ్బరి నూనె ఒరిజినల్ తీసింది ఎలా ఉంటుందంటే 3 లోపాలు ఉంటాయి ఒరిజినల్గా తీసిందంటూ. ఆ 3 లోపాలు ఏంటంటే, ఒకటి అది మడ్డిగా ఉంటుంది, చూడటానికి మడ్డిగా గోల్డ్ కలర్లో మడ్డిగా ఉంటుంది. వ్యాపారానికి అమ్మటానికి అది పనికిరాదు, స్వచ్ఛంగా ఉంటేనే కొంటారు. రెండో ప్రాబ్లం ఏంటంటే కొబ్బరి నూనెతో వంట చేసే ఆడాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అది వంట చేసేటప్పుడు బాగా ఘాటు వాసన వస్తుంది. మీరు ఆడాళ్ళు వంట చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు మొదట్లో, తినేటప్పుడు ఏముండదు. మూడో ప్రాబ్లం ఏంటంటే అది ఒక 7-8 నెలల మించి నిలవ ఉండదు. ఈ 3 లోపాలు మంచి కొబ్బరి నూనెకు ఉంటాయి. అందుకనే ఏం చేస్తారంటే వీళ్ళు వ్యాపారానికి అది కుదరదు కాబట్టి కొబ్బరి నూనెలో కొన్ని కలిపి చేస్తారు. ఒకటి లిక్విడ్ గ్లూకోజ్ కలుపుతారు ఎక్కువ మంది. లిక్విడ్ గ్లూకోజ్ కొబ్బరి తీసేటప్పుడు ప్రాసెస్లో లిక్విడ్ గ్లూకోజ్ కానీ, పటికి బెల్లం కానీ, లేదా కంది బొండుల నుంచి తీసిన జ్యూస్ కానీ, కొంత దుంపల పౌడర్ కానీ ఇలాంటి కలిపి చేస్తారు. మామూలుగా చేస్తే రెగ్యులర్ వాడే వాళ్ళకి అది హాని కాదు, కానీ మన ప్రోగ్రాం హాని. ఎందుకంటే మన ప్రోగ్రాంలో స్వీట్ అంటుకోకూడదు. వాడు పళ్ళం పాకం, పటికి బెల్లం కలిపితే అది ఈ 3 లోపాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కల్తీ చేస్తారు. ఒరిజినల్కి కానీ మన ఒరిజినల్కి వెళ్తే అలాంటిదే తీసుకోండి మీరు. సో ఇది కొబ్బరి నూనె. 100కి 100 మార్కులు వస్తాయి. కొబ్బరి నూనె అందరూ వంటకి వాడటం మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. ఏదైనా సరే ఫ్యూచర్లో కూడా మనం అది కంటిన్యూ చేసి ప్లాన్ చేయండి. కొబ్బరి నూనె లేకపోతే సెకండ్ ఆల్టర్నేటివ్ ఏంటంటే రెండోది నెయ్యి అండి. నెయ్యి అంటే పాలని సన్నసెగతో కాసి ఒకప్పుడు చేసేవాళ్ళం, మేగడ వచ్చేది. ఆ మేగడని కలెక్ట్ చేసి కొంత పెరిగేసి తోడేస్తే దాని పెరుగు మీద మేగడ అవుతుంది. దాన్ని మధ్యలో వేసి దాన్ని చిలికితే అది మనకి వెన్నపూస వస్తుంది. దాన్ని కాసి చేయాలి, ఇది ప్రాసెస్. కానీ ఇప్పుడు వచ్చింది కర్మ, డైరెక్ట్ పాల నుంచి తీస్తున్నారు. ముక్కు దగ్గర పెట్టి చూసినా సరే వాసన మనకు అర్థం కాదు, అది నెయ్యి అనే వాసన రాదు. ఇది వాళ్ళంతా స్కిమ్డ్ మిల్క్ నుంచి వచ్చిన పాలు వచ్చింది, ఇది ప్రకృతి వచ్చింది కాదు. అన్నిటికంటే ఆవు నెయ్యి మంచిది మిగిలినట్లో కొబ్బరి నూనె తర్వాత. కానీ వాళ్ళ ఆవు నెయ్యి పేరుతో చలామణి అయ్యేదంతా కల్తీనే. ఆవు నెయ్యి అంటే 35 లీటర్ల ఆవు పాలు కాస్తే కానీ 1 కిలో నెయ్యి రాదు. మామూలుది అయితే ఒక 7-8 లీటర్లో లేదా 10 లీటర్లో కాసినా వచ్చేస్తుంది. కానీ రెండిటి రేట్లు మార్కెట్లో చూసుకుంటే కొంచెం ఒక 50-100 రూపాయల తేడాతో దొరుకుతున్నాయి. అంటే ఏంటంటే మీరు అర్థం చేసుకోండి, కల్తీ విచ్చలవిడిగా ఉంది. విచ్చలవిడిగా ఎల్లో కలర్ కలిపేస్తే మామూలు దాంట్లో అదే అవుతుంది. ఒరిజినల్ సోర్స్ పల్లెటూళ్ళు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఉంటే తెచ్చుకోండి.
రెండో సోర్స్ నెయ్యి అయినా వాడుకోవచ్చు. మీరు ఆవు నెయ్యి దొరకలేదనుకుంటే గేదె నెయ్యి అయినా సరే ఓకే, మీరు అలా ఉపయోగించుకోవచ్చు. మూడవది ఫస్ట్ కొబ్బరి నూనె చెప్పా కదా, రెండోది నెయ్యి, మూడోది ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ నేను పేరుకు చెప్తున్నాను కానీ ఇవాళ దొరికేది మొత్తం కల్తీ. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీ డబ్బా కూడా ఉందంతా కల్తీ. ఎందుకు కల్తీ అవుతుందంటే ఆలివ్ ఆయిల్ విపరీతమైన రేటు ఉంది, మీకు తెలుసు కదా. 5 లీటర్ల డబ్బా కొంటే సుమారు 1200, మన 6000 దాకా, అంటే 1200 కిలో చొప్పున, అదే 1000 నుంచి 1200 కిలో పడుతుంది. సో అందుకనే ఏం చేస్తానంటే మొత్తం కల్తీ వస్తుంది. రిఫైండ్ ఆయిల్ ఏమో 5 లీటర్లది 400 దొరుకుతుంది, అదేమో 6000 రూపాయలు ఉండేటప్పటికి మార్కెట్ మొత్తం కల్తీనే. ఆలివ్ ఆయిల్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం, అది ఫ్రై చేయడానికి పనికిరాదు వంటల్లో. ఓన్లీ ఈ సలాడ్ల మీద డ్రెస్సింగ్ కానీ ఇతరత్ర బాగుంటుంది తప్ప ఫ్రై చేయటం పనికిరాదు. కాబట్టి మీరు ఆలివ్ ఆయిల్ అంత పెద్ద ప్రిఫర్ చేయాల్సిన పని లేదు, కానీ వాడుకోవచ్చు, మంచిది దొరుకుతుందని మీకు సోర్స్ నమ్మకం ఉంటే. నెక్స్ట్ నాలుగోది వెన్నపూస. ఇందా చెప్పా కదా, పెరుగు మీద వెన్నపూస. ఇంకొకటి ఏంటంటే పెరుగు మీద మేగడ. గుర్తుపెట్టుకోండి, పెరుగు మీద మేగడ ఇది 2 రకాలు. ఒకటి పెరుగు మనం తోడేసుకుని పైన మేగడని తీసుకుంటే వచ్చేది పెరుగు మీద మేగడ, లేదా పాల మీద మేగడని కలెక్ట్ చేసి దాంట్లో ఇంత పెరుగేస్తే వచ్చేది కూడా పెరుగు మీద మేగడే. పెరుగు రాకుండా జాగ్రత్త పడండి, పెరుగు బ్యాన్, పెరుగు మీద మేగడ వాడుకోవచ్చు. లేదా విజయ కానీ అమూల్ లాంటి కంపెనీలు బటర్ ప్యాకెట్లు అమ్ముతారు, మనకు తెలుసు కదా, కంపెనీ వాళ్ళ బటర్ ప్యాకెట్లైనా వాడుకోవచ్చు. లేదంటే చీజ్ అయినా వాడుకోవచ్చు వంట చేసుకోవడానికి. ఈ 7 ఐటమ్స్తో మీరు వంట చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సాల్ట్. రెండో ఐటమ్ సాల్ట్. మన ప్రోగ్రాంలో సాల్ట్ అంటే సముద్రపు ఉప్పు, కల్లుప్పు మాత్రమే వాడాలి. ఈ అయోడైజర్ ఉప్పు వెనకమాల పెద్ద కుంభకోణం ఉంది. మీరు గమనించండి, ఆడాళ్ళలో ఇవాళ ఆల్మోస్ట్ ఇంటింటికి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినట్టు చేశారు. దానికి కారణం ఇది. ఒకప్పుడు ఈ థైరాయిడ్ అనే పదం కూడా మనం వినలేదు. ఎప్పుడైతే అయోడిన్ సాల్ట్ రంగప్రవేశం చేసి కెమికల్ ఉప్పు వచ్చిందో, సముద్రపు ఉప్పు ఎప్పుడైతే తొలగిపోయిందో, అప్పటి నుంచి మనకి థైరాయిడ్ అనే కర్మ, ఈ బీపీ అనేది వెచ్చలవిడికి వచ్చే కర్మలు పట్టినాయి. సో ఇక నుంచి మీరు మన ప్రోగ్రాంలో సముద్రపు ఉప్పు, కల్లుప్పు మాత్రమే వాడండి ఉప్పు అంటే. నెక్స్ట్ కోడిగుడ్డు ఈ ప్రపంచంలో కల్లా అత్యంత బలమైన, అత్యంత చవకైన ఆహారం. కోడిగుడ్లో బలంలో 15, 100 ఉందనుకుంటే బలం 15 ఎల్లోలో ఉంటే 85 ఎల్లోలో ఉంటుంది, 25 ఎల్లోలో ఉంటుంది, 15 వైట్లో ఉంటుంది. ఇన్నాళ్ళు మనం ఆ మూఢనమ్మకాలతో మన ఇళ్లతో ఈ మెడికల్ కంపెనీల వాళ్ళు చేసిన మాయాజాలంలో అందులో ఇరుక్కుని ఎల్లో పారేసాం. ఎల్లో అంటే భయపడ్డాం. నిజానికి ఏం జరుగుతుంది తెలుసా, ఎల్లోలో చాలా విటమిన్స్ ఉంటాయి. ఫ్యాట్ దూరం అయితే మన లోపం ఏంటంటే, ఇన్నాళ్ళు మనం దూరం అవటం వలన ఫ్యాట్లో విటమిన్ ఏ, డి, ఈ, కే అనే ఎసెన్షియల్ విటమిన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఫ్యాట్ దూరమైందో, ఏ, డి, ఈ, కే ఎప్పుడైతే పోయినాయో విటమిన్స్, అందరికీ కళ్ళజోళ్ళు చిన్నపిల్లలకి అందుకొచ్చినాయి. నెయ్యి లేదు కాబట్టి అందుకొచ్చినాయి. ఎప్పుడైతే డి విటమిన్ పోయిందో, ఇవాళ మీరు ఆడాళ్ళందరూ చూడండి, అమ్మ కాళ్ళ నొప్పులు, అయ్యా కాళ్ళ నొప్పులు అంటారు కదా. ఎందుకని? మగాళ్ళ కంటే ఆడాళ్ళు ఎక్కువ ఎందుకు అంటున్నారు? మగాళ్ళకి ఆడాళ్ళకి కొలెస్ట్రాల్ రూల్ ఒకటే అయినా ఆడాళ్ళు మగాళ్ళ కంటే అందం పట్ల జాగ్రత్త ఎక్కువ కాబట్టి ఇంకా ఎక్కువ భయపడ్డారు. మేము బాగుండాలనుకుంటాం ఎంతవరకు, ఓ బిర్యానీనో మందుబాటులో కనిపించేవరకే. అది కనిపించిందా అందం సంగతి తొక్కలో అన్న తర్వాత చూసుకొని ముందు బిర్యానీ కానీ అంటాం. కానీ మీరేం చేస్తారంటే కంట్రోల్ చేసుకుంటారు మీరు. అది మీకు ఒక రకంగా కర్మ అయిపోయింది. దాని మూలన ఎప్పుడైతే మీకు ఆయిల్ అందలేదో, దాని మూలన మీకు ఒళ్ళంతా నొప్పులు. ఇవాళ 4 ఆడాళ్ళు కూర్చుంటే మాట్లాడుకునే ముందు మాట నొప్పుల గురించి. ఎక్కువసేపు నిలబడలేరు, కదలలేరు, మెదలలేరు, మెట్లెక్కలేరు. ఇది సమస్య. దానికి కారణం మీరు ఫ్యాట్ నుంచి వచ్చే విటమిన్ అందట్లా. ముఖ్యంగా డి విటమిన్ లేకపోతే బోన్స్కి పుష్టికరంగా లేకపోవడంతో ఊరికి నీరిగిపోతున్నాయి. గతంలో మేము డాబా మించి దూకిన పడేవాళ్ళం కాదు. మా పిల్లలు వాళ్ళ చిన్న మెట్లు మించి స్టూల్ మించి దూకితే కాళ్ళు ఇరిగిపోతున్నాయి. ఆడాళ్ళు కూడా అంతే, బాత్రూంలో జారిపడగానే తొంటి ఎరగటం, అక్కడ ఎరగటం చూస్తున్నాం. ఎందుకంటే విటమిన్స్, బోన్స్ పరిపుష్టానికి కావాల్సింది విటమిన్ డి ఫ్యాట్ నుంచి వస్తుంది. ఇది ఎండ నుంచి వస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్కి, ఎండకి అనుసంధానం చెందడం ద్వారా విటమిన్ డి వస్తుంది తప్ప మీరు ట్యాబ్లెట్లు మింగితే ఇంకోటి చేస్తే రాదు. ప్రకృతి ఇవ్వాల్సింది ఏదైనా సరే. సో అదన్నీ కూడా ఫ్యాట్తో మాత్రమే కవర్ అవుతాయి. కాబట్టే మనం చాలా మెరుగవుతున్నాయి. ఇందులో మంచి ఫలితాలు రావడానికి కానీ కారణం అవుతున్నాయి. కోడిగుడ్డు ఎల్లోలో అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయి. అత్యంత చవకైంది, ఎల్లో తిని తీరాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈయన కార్డియాలజీ డాక్టర్ కూడా, ఏ కార్డియాలజీ డాక్టర్ అయినా సరే వాళ్ళే కదా చెప్పేది, నెయ్యి వేసుకోవద్దు, ఎల్లో తినద్దు, ప్రకృతి ఇచ్చిన ఆయిల్ తినద్దు అని చెప్పే ఒక్క డాక్టర్ కూడా లేడు, గుర్తుపెట్టుకోండి. అలా చెప్పడానికి వీల్లేదు. ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ మారిపోయి తూచొని ఒప్పేసుకున్నారు. 34-40 ఏళ్ల పాటు మనం తినద్దని చెప్పిన వాళ్ళు, తింటే పోతారు అన్నాళ్ళు ఇప్పుడు తిని చాలా మంచిది ఏం కాదని చెప్తున్నారంటే
సమాజం వల్ల మారతాయని అర్థం చేసుకోండి. కొత్త గైడ్లైన్స్ వచ్చినాయి, మంచి నిజం వైపుకి రాక తప్పని పరిస్థితి. సో మీరు భయపడకుండా తినండి. కోడిగుడ్ని మీరు చాలా రకాలుగా తినచ్చు. ఒకటి బాయిల్డ్ ఎగ్ ఉడకబెట్టి తినచ్చు. రెండోది బాయిల్డ్ ఎగ్ని ఉప్పు కారం వేసి మీరు వేయించుకుని నేతిలో కానీ కొబ్బరి నూనెలో కానీ రోస్ట్ చేసి తినచ్చు. అంతేగాని బాయిల్డ్ ఎగ్స్ని తీసి ఉప్పు కారం కలిపి నేరుగా నంజుకు తినమాకండి. ఉప్పు కారం కలిపి నేరుగా నంజుకు తినమాకండి. లేదా కోడిగుడ్డు ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి కోడిగుడ్డు అట్లాగా వేసి తినండి. లేదా గుడ్లు గెలకొట్టి ఉప్పు కారం వేసుకుని ఆమ్లెట్ లాగా వేసి తినండి. లేదా కోడిగుడ్డు పరుటేసి తినండి. కొద్దిగా ఉల్లిపాయ, కొద్దిగా మన మన ఇవి ఉంటాయి కదా క్యాబేజీ, ఇలాంటివి వేసి కోడిగుడ్డు పరుట్లాగా వేసుకోండి. లేదా హాఫ్ బాయిల్డ్ వేసుకోండి, పెప్పరు అది వేసుకుని. ఉప్పు కారం మసాలాలు మీ ఇష్టం, టేస్ట్ మీ ఇష్టం, ఎలానే చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీరు ఇన్నాళ్ళు చేయింది ఒక తోటకూర తీసుకోండి. తోటకూర నిన్న 4 కట్టలు తీసుకుని చక్కగా నెయ్యి వేసుకుని లేదా కొబ్బరి నూనె వేసి ఫ్రై చేసుకోండి. బాగా మంచి మసాలాలు వేసుకుని అన్నీ ఫ్రై చేసినాక దాన్ని ఉల్లిపాయ బదులు గుజ్జుగా వాడి దాంట్లో 4 గుడ్లు వేసి గెలకొట్టండి, ఒక ఆమ్లెట్ లాగా వేయండి. లేదా పచ్చి తోటకూరను కానీ పాలకూర లాంటివి కూడా కోసి చిన్న సన్న ముక్కలు కోసి ఈ కోడిగుడ్లో పోసి బాగా గెలకొట్టి మూత పైన పెట్టేస్తే మీకు ఒక 12-15 నిమిషాలు పడుతుంది. ఎకరాంతి 12-15 నిమిషాలకి టేస్ట్ మీ ఇష్టం. ఉప్పులు, కారాలు, మసాలాలు, జీలకర్రలు అన్నీ ఏం వేస్తారో అన్నీ మీరు వేసుకోండి. చక్కగా తినండి, చాలా మంచిది. అన్నిటికంటే మంచి ఫుడ్ అది. మనకి ఇన్నాళ్ళు లేవు కానీ ఇప్పుడు మన వంటల ప్రోగ్రాంలు కొట్టండి. వీరమాచిన డైట్ ప్రోగ్రాంలో వంటలు కొన్ని 100 రకాలు ఉన్నాయి. క్రాంతినే చాలా తయారు చేసింది దాని గ్రూప్ మెంబర్గా.